హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో నిలబడుతున్నటువంటి అభ్యర్థుల గురించి వింటా ఉంటే చూస్తా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా తెలంగాణలో అసలు గుండెల్లో పెట్టుకున్నారా అనిపించింది. ఒక చెప్పులు కుట్టే అతను, అంటే ఒకళ్ళేమో కళ్ళు లేనటువంటి వ్యక్తి, ఇంకొకళ్ళేమో ఒక అత్యంత చిన్న కుటుంబంలోంచి ఒక మహిళగా వచ్చినటువంటి ఒక మహిళ. ఎన్నో ఇబ్బందులు, ప్రభుత్వం తన ఇంటిని కూల్చేసి ఇబ్బంది పెట్టినటువంటి ఆ బాధలోంచి బయటకు వచ్చి ఒక అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తులు. ఇంకొకళ్ళు ఏమో చెప్పులు కుట్టేటువంటి వ్యక్తులు, ఇందాక చెప్పినట్టుగా. ఇంకొకళ్ళు కళ్ళు కనిపించకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కూడా సమాజానికి మంచి చేయాలి. నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి జనసేన పార్టీ తరఫున తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో నిలబెట్టారు అంటే, ఇంతకన్నా గొప్ప నాయకులు నాకు తెలిసి ఈ దేశంలో ఇంకొకళ్ళు ఉంటారా అని అనిపించింది. ఎక్కడా కూడా కల్మషం లేకుండా, ఎక్కడా కూడా అసలు నిజంగా ఇలాంటి నిజాయితీ గల నాయకులు జనసేన పార్టీకే ఎలా దొరుకుతారో, ఎలా వెతుకుతారో, ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకైతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం అయింది రాజకీయ పార్టీ పెట్టి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఎన్నో, నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధం చేసి కొంతమంది నిజాయితీ గల నాయకుల్ని పెట్టుకుని 100% స్ట్రైక్ రేటుతో ఈరోజు డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో భాగం పంచుతున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఒక కీలకమైనటువంటి ఒక కింగ్ మేకర్గా ఆయన అయితే నిలబడినటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణకు వచ్చేటప్పటికి ఆయన ఏం సంపాదించుకున్నారయ్యా, ఏంటయ్యా ఈ దశాబ్ద కాలం పాటు తెలంగాణలో, ఆంధ్రాలో ఆయన రాజకీయం చేసి ఆయన సంపాదించుకుందంటే, నాకు తెలిసి ఇగో ఇలాంటి వాళ్ళని సంపాదించుకుంది. ఇంతకన్నా గొప్పగా ఎవరు వస్తారు చెప్పండి? ఒక చెప్పులు కుట్టే అతనికి మున్సిపల్ ఎలక్షన్స్ లో కార్పొరేటర్గా లేదంటే వార్డు కౌన్సిలర్గా ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చేటువంటి పార్టీలు ఈ దేశంలో నాకు తెలిసి జనసేన పార్టీనేమో అనిపించింది. అతను రోజు పగలంతా కూడా వేరే చోటకి వెళ్ళి ప్రచారం చేసి వస్తున్నాడు. ఓ 2-3 గంటలు పొద్దున పూట లేసి 10ంటికల్లా మళ్ళీ ఆ చెప్పుల షాప్ ఓపెన్ చేసుకుని చెప్పులు కుట్టుకుంటా ఉంటాడు. అన్న ఏంటన్నా వీళ్ళు ప్రచారం చేసి వచ్చావంటే, చేసి వచ్చానన్న. మళ్ళీ ఇప్పుడు 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు ఇక్కడ చేసుకుంటానన్నా. ఇక్కడ పని అయిపోగానే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మళ్ళీ ప్రచారం చేసుకుంటానన్న. ఏంటన్నా నిజంగానే జనసేన పార్టీలోనే ఎందుకు చేయాలనిపించింది అన్న అంటే, ఆయన చెప్పేటువంటి మాటలు వింటే ఆయనకన్నా గొప్ప దేశభక్తుడు, ఆయనకన్నా ఈ దేశం గురించి, సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులు నాకు తెలిసి ఎవరూ లేరు. అందుకని ఆయన పార్టీలో చేరాను. ఆయన పార్టీ నుంచే నాకు అవకాశం ఇచ్చారు. మిగతా పార్టీల్లో నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రాలేదేమో. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం. తెలంగాణకి ఒక పక్క కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆయన తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనుకుంటుంటే, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం ఆయన తెలంగాణ వ్యతిరేకి కాదు, అసలు సిసలైనటువంటి తెలంగాణవాది, అసలు సిసలైనటువంటి తెలంగాణ ఇష్టపూర్వకంగా మనసులో, గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన భావజాలాన్ని తెలంగాణలో ప్రతి ఒక్కరిలో నింపాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇంకొక ఆమె రామగుండంలో 32వ డివిజన్కి చెందినటువంటి రావుల విజయలక్ష్మి గతంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక ఇంటిని ప్రభుత్వం అన్యాయంగా కూల్చేసింది. తీవ్రంగా మానసికంగా దెబ్బతిన్నారు. అయితే ఆ బాధలో ఆగిపోకుండా అదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ చేయాలని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె పోరాటం నిజంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసింది. ఆమె పడినటువంటి కష్టం, అప్పుడు ఆ ఇల్లు కూల్చేసినప్పుడు మీకు పక్కన విజువల్స్ వచ్చేటువంటి పని ఒకసారి ఏర్పాటు చేస్తాను చూడండి. ఆమె ఎంత ఏడ్చిందో, నాకు ఏంటిది, ఎందుకు నేను ఎంత కష్టపడి, మేమంతా ఇలా కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఎంత బాధపడిందో. ఈవెన్ ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ ఇంటి మీద కూడా ఉంది. అంటే గుండెల్లో పెట్టేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుంగిపోకుండా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఇక్కడ కూడా నిలబెట్టాలి, మనం నిలబడాలి. ఇలాంటి అలా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇళ్లను అది దేని వల్ల కూల్చారు ఎందుకనేది మనకు తెలియదు, కానీ నిజంగా ఆమె ఆగిపోకుండా ఆమె రావుల విజయలక్ష్మి గారు చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఈ రోజు నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఆమె కనుక అక్కడ గెలిచిందా చరిత్ర అయిపోతుంది. ఈరోజు ఆమె కావచ్చు, ఒక చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తి, ఆయన మన అలంపూర్కి సంబంధించినటువంటి, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కి సంబంధించినటువంటి అక్కడ ఆయన గెలిచినా కూడా ఒక హిస్టరీ క్రియేట్ అవుతుంది.
ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రబ్బర్ చెప్పులు వేసుకునేటువంటి వ్యక్తితో కూడా రాజకీయం చేపిస్తానని చెప్పారో అది నిజంగా తెలంగాణ నుంచి మరొకసారి మళ్ళీ మొదలవుతుంది, దేశానికి పరిచయం అవుతుందేమో అని అనిపించింది. ఆ తర్వాత ఒక కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి కూడా ఎక్కడా కూడా భయపడకుండా ఎంతో మంది చాలా మంది చెప్తున్నారు, నువ్వు జనసేన జెండా వేసుకుని ప్రచారం చేస్తున్నావు, నువ్వు ఎవడవరా ఇక్కడ అని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారట. అయినా కూడా వాళ్ళు వచ్చి నిలబడుతున్నటువంటి తీరు చూస్తుంటాయి. ఇంకొంతమంది నువ్వు ఆ జెండా తీసేయి, నీ మీద పెట్టినటువంటి కేసులు తీసేస్తాం, అతను ప్రచారం చేస్తున్నాడని చెప్పి అతని మీద కేసులు పెట్టారు. నువ్వు ఆ జెండా తీసేసి మా జెండా కప్పుకో, అధికార పార్టీ జెండా కప్పుకో, నీ కేసు పోతుంది అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంకొంతమంది నీ ఇల్లు పోద్ది, ఇంకొకటి పోద్ది అని బెదిరిస్తున్నా కూడా చాలా మొండి ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన చెప్తారు కదా, ఇల్లేమో దూరం గారాంధకారం అని చెప్పి, అలాంటి దాన్ని ఆయన పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలక్షన్స్కి వెళ్తుంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఒక సరికొత్త చరిత్ర అవుతుంది. ఎవరైతే జనసేన పార్టీ తరఫున తెలంగాణలో నిలబడినటువంటి వ్యక్తుల గురించి చూస్తుంటే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం. ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నుంచి మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటిది ఎక్కువ మంది అవసరం 336 మంది నాకు తెలిసి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ముగ్గురు గెలిచినా సరే దేశ రాజకీయాలను సరికొత్త అధ్యాయంగా తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇలాంటి వ్యక్తుల నుంచి ఇన్స్పైరింగ్ పర్సన్స్ గా చాలా సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకువెళ్ళడానికి మాత్రం ఒక మొదటి అడుగు తెలంగాణ నుంచి పడిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో జనసేన పోటీ చేసిన తర్వాత నాకు తెలిసి జరగలేదు. కాబట్టి ఈసారి ఆ ఇంపాక్ట్ తెలంగాణ నుంచి మొదలవుతుందేమో అనిపించింది.